విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ వద్ద ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలోని తొక్కిసలాట చోటు చేసుకుంది. వకులా సిల్క్స్ అంటూ దువ్వాడ శ్రీనివాసరావు, దివ్వేల మాధురి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుక కస్టమర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని స్థానికులు వాపోతున్నారు. నిత్యం అత్యధిక వాహనాలతో రద్దీగా ఉండే జగదాంబ జంక్షన్లోని కనీస అనుమతులు లేకుండా ప్రారంభోత్సవం నిర్వహించడంపై సీరియస్ అవుతున్నారు. దీనిపై మరింత సమాచారం స్పాట్ నుండి మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైన ఏదైతే పూర్తిగా ఒక వస్తు దుకాణాన్ని అయితే ప్రారంభిస్తున్న సమయంలో కనీస భద్రతా ఏర్పాట్లు ఏమీ లేకుండా ఎక్కడికక్కడ పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం జగదాంబ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ జగదాంబ సెంటర్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కబంధ హస్తాలతో కంచీపురం వకులా సిల్క్స్ అనేది ఏదైతే తీసుకున్నారో దాంట్లో అయితే వాళ్ళు పూర్తిగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో అయితే చూడొచ్చు. మొత్తం ఒక జనాన్ని ఒక కిక్కిరిసే విధంగా అయితే వాళ్ళందరినీ కూడా పెట్టిన పరిస్థితి ఉంది. కనీసం ఎక్కడికక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మనం విజువల్స్ చూడొచ్చు. మొత్తం ట్రాఫిక్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో నివేపొచ్చే విధంగా అయితే వీళ్ళు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. కనీసం ఏర్పాట్లు సైతం కూడా ఏమీ లేకపోవడంతో అయితే వీటన్నింటిని కూడా ఇబ్బందులు అయితే గురి చేస్తారని చెప్పొచ్చు. వకులా సిల్క్స్ ఏదైతే ఉందో ఇది దువ్వాడ శ్రీనివాసరావు వారి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా దీన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వకులా సిల్క్స్ సంబంధించి ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించడంతో ఇప్పటికే ఎటువంటి అధికారికంగా లేకపోయినా కూడా ఫైర్ సేఫ్టీ ఒక ప్రమాదం జరిగినా కూడా కనీసం పట్టించుకునే నాదులు లేని విధంగా అయితే మొత్తం ఈ యొక్క సిల్క్స్ ని ఈ యొక్క షాపింగ్ మాల్ అయితే ఏర్పాటు చేస్తారు. చట్టాన్ని వాళ్ళే అతీతం చేసుకొని పోలీసులు చేయాల్సిన పనులు కూడా ఇక్కడ ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. మనం విజువల్స్ చూడొచ్చు. అక్కడ లోపల ఎంట్రన్స్ పంపించడానికి కూడా గంటల తరబడి వీళ్ళందరూ కూడా రోడ్ల పైన వేచించిన పరిస్థితి ఉంది. దానివల్ల భారీ ట్రాఫిక్ జామ్ సైతం కూడా పూర్తిగా ఇక్కడ కావడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అసలు కనీసం ఇటువంటి ఒక సిల్క్స్ ఆఫర్ల పేరుతో వీళ్ళందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం అయితే ఈ యొక్క సిబ్బంది అయితే చేస్తుందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వకులా సిల్క్స్ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా రోడ్డు పైన నిలపడంతో అయితే ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. ట్రాఫిక్ మొత్తం చూడొచ్చు. దాదాపు కిలోమీటర్ మేర కూడా ఈ యొక్క ఒక్క షాపింగ్ మాల్ కోసం ఇంతమంది ప్రజలకు ఇబ్బందులు కలిగించడం అనేది సరైనదైతే కాదని చెప్పేసి స్థానిక ప్రజలు అయితే కోరుతున్నారు. ఆఫీస్ నుండి కానీ పనుల నుండి కానీ వీళ్ళంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితుల్లో కూడా ఎటువంటి విధంగా కూడా ఎవరు కూడా ముందుగా పోలీసు అనుమతులు కూడా లేని పరిస్థితుల్లో అయితే మొత్తం ట్రాఫిక్ అంతా చూడొచ్చు. మొత్తం వాళ్ళ ఒక్క షాపింగ్ మాల్ కోసం అంతా కూడా ఎంతో మంది వందలాది మందికి ఇబ్బందులు కలిగే విధంగా అయితే ఈ యొక్క షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వకులా సిల్క్స్ చేస్తున్న ఈ చేష్టల పైన అలానే పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికైనా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కూడా స్థానికంగా పోలీస్ స్టేషన్ చేరుకొని దీన్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా సరే ఇటువంటి షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసేటప్పుడు ఇటువంటి కొట్లాట్లు గలాటాలు లేకుండా వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ దాన్ని పూర్తి భిన్నంగా అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి లోపల కనీసం ఫైర్ సేఫ్టీ కానీ వెళ్లి రావడానికి కూడా చాలా చిన్న దారి ఉండడంతో లోపలికి వెళ్లి ప్రయాణం చేసే వాళ్ళంతా షాపింగ్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికల్తో సూర్యప్రకాష్, వందల టీవీ.